ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు. ఫస్ట్ వీడియోలేమో నేను కేసీ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు, అవును మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరారని చెప్పని. ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు, బోండోమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండోమా ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా రెండు మాటలు పెట్టినాడు. మూడో మాట గొలకరాయి అన్నాడు. నాలుగో మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండోమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను, ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో, లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపి అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్ 4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము, ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు అనుకున్నారేంటి మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా చెప్తున్నావు. ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నియమ నిబంధనలు చెప్పడానికి? నిన్ను పట్టుకోవడం 100 మంది పోలీసులు కావాలా? 100 మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 మంది రాలా నీ పార్టీ వాళ్ళు, 100 మంది. ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ బోండోమా కూడా దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట. అసలు నువ్వు క్యాన్వాసింగ్ అన్నావు. నేను వచ్చి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నా, ప్రతి గడప తిరిగాను. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి? నువ్వు ఎన్నిసార్లు కలిసావు చెప్పిన ఒకసారి? ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు? అరగంట తిరుగుతావు. మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని. నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది, నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని? నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే, ఈ దారుణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు. ఏ పోలీసులు నిన్ను పిలిచారా? నీకు ఎంక్వైరీ చేశారా? నీకు నోటీస్ ఇచ్చారా? ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని. నువ్వే చేయించావు, చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నువ్వు చెప్పిన వీడియోస్లోనే ఉన్నాయి. 3వ వీడియో ఒకసారి చూపెట్టండి. దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు.
ఆయన ఆ రోజు కూడా